నన్ను తెరవక నెలలవుతోంది, అయినా నీకెందుకు వెలితిగా అనిపిస్తోందని నువ్వు ఆశ్చర్యపోతున్నావు. తిరిగిరా, నీ జీవిత నిజమైన ఉద్దేశ్యం ఏంటో నేను చూపిస్తాను. నువ్వు దేవుడిని వెతకకముందే నాకోసం చెయ్యి చాస్తున్నావు. నన్ను కిందపెట్టు, ముందు ప్రార్థించు, పూర్తి ఏకాగ్రతతో ఉండు. నన్ను ప్రేమించడం నిన్ను నాశనం చేస్తుంది, కానీ దేవుడికి మొదటి స్థానం ఇచ్చి నిజాయితీగా కష్టపడితే నీకు కావాల్సినవన్నీ ఆయన ఎప్పుడూ సమకూరుస్తాడు. నాలో వచ్చే లైక్స్ నువ్వు పదే పదే చూసుకుంటూ ఉంటావు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిని సిలువవేసిన ఈ లోకం నుండి నువ్వు గుర్తింపును ఎందుకు కోరుకుంటున్నావు? సమాజాన్ని కాదు, ముందు నీ ఆత్మని పోషించుకో. నువ్వు ఎప్పుడూ నామీదే పనిచేస్తుంటావు, కాని అసలు ఆ ఉద్యోగాన్ని నీకు ఇచ్చింది ఎవరో మరిచిపోతున్నావు. పనిచెయ్యడం మంచిదే, కాని దేవుడిని గౌరవిస్తూ ఆ పనిచెయ్యి. నీ బైబిల్ తెరవకుండా ఒక్క ముద్ద కూడా తినకు. బ్రేక్ఫాస్టుకు ముందే బైబిలా? అవును, దేవుని వాక్యం ఇచ్చినంత తృప్తిని నీకు మరేదీ ఇవ్వలేదు. ఆమెన్.